దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. పాలు పంపులు పొందిన మీకు అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనదేదైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. చదవబడిన ఈ లేఖన భాగంలో చాలా అమూల్యమైన దివ్యమైనటువంటి సంగతులు రాయబడ్డాయి. 2 ఆశీర్వాదాలు, 2 హెచ్చరికలు ఈ వాక్య భాగంలో మనం గమనిస్తాం. ఒకటి, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును. 2, నీ శత్రువులను అందరినీ నీ చేతికి అప్పగించుటకును నీ దేవుడైన యెహోవా నీ పాలెములో సంచరించుచూ ఉన్నాడు. నీ పాలెమంతా తిరుగుచూ ఉన్నాడు. నీ పాలెమంతటిని పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. అయితే పాలెములో అడుగడుగు దేవుని యొక్క పాద ధూళి పడుతూ ఉండగా మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో, సంఘ సహవాసములో పరిశుద్ధ దేవుడు సంచరిస్తూ ఉండగా నేను వారిలో నివసించి సంచరించుచున్నాను, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అని దేవుడు చెప్పినట్లుగా ఆయన మన హృదయములో సంచరిస్తాడు, మన అంతరంగంలో సంచరిస్తాడు, మన కుటుంబంలో సంచరిస్తాడు, మన సంఘంలో సంచరిస్తాడు, మన సమాజంలో సంచరిస్తాడు. మన పాలెమంతటిలో, మన పట్టణం అంతటిలో, మన పరిసర ప్రాంతాలన్నిటిలో దేవుని యొక్క అడుగు జాడలు కనబడుతూ ఉన్నాయి. ఆయన కాళ్ళ చప్పుడు మనకి వినబడుతూ ఉంది. ఆయన ఒక ఉన్నతమైన ప్రణాళికతో, ఒక ఉన్నతమైన సంకల్ప దీక్షతో మన పాలెములో, మన జీవితంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన అడుగులు మన ఎదుట కనబడుతూ ఉన్నాయి. అయితే పాలెమంతా ప్రభువు సంచరిస్తున్నాడు గనుక మన జీవితంలో ఘనకార్యాలు చేయ ఉద్దేశించుతున్నాడు గనుక మన పాలెన్ని, మన జీవితాన్ని, మన అంతరంగాన్ని, మన కుటుంబ వ్యవస్థని, మన సహవాసాన్ని, మన సంబంధ బాంధవ్యాలని ఎలా చూసుకోవాలి, ఎలా ఉంచుకోవాలి అని అంటే బైబిల్ చెప్తుంది, నీ పాలెం అంతా పరిశుద్ధముగా ఉండవలెను, పరిశుద్ధముగా ఉండవలెను. చాలామంది వెలపటికి చాలా పరిశుద్ధంగా ఉంటున్నారు. సున్నం కొట్టిన సమాధుల్లాగా తెల్లగా కనబడుతున్నారు, పైకి నీతిమంతుల్లాగా కనబడుతున్నారు, పైకి భక్తి పరుల్లాగా భక్తి వేషంలో కనబడుతున్నారు. కానీ అంతరంగం అంతా కూడా అపవిత్రతతో, అయోగ్యతతో, కల్మషముతో, కపటముతో, కఠినమైనటువంటి స్థితిలో దేవునికి అసహ్యాన్ని పుట్టించేటట్లుగా చాలామంది హృదయాలు, చాలామంది జీవితాలు కనబడుతున్నాయి. మనసు మలినమైపోయి హృదయమంతా
అశుద్ధతతో, అపవిత్రతతో నింపబడి పాలెమంతా చెత్త చెదారంతో ఎటు చూచినా అసహ్యంగా, అపవిత్రంగా కనబడుతుంది. చాలామంది ఆధ్యాత్మిక జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. నీ శత్రువులందరినీ మీ చేతికి అప్పగించి మీకు నెమ్మదిని, జయాన్ని ప్రసాదించాలని ఆశపడుతూ నీ పాలెంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మీ పాలాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటానికి, మీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటానికి మీరు అహర్నిశలు ప్రయత్నించండి, ప్రయాసపడండి. ఎందుకు అనంటే అక్కడ ఒక చిన్న మాట రాయబడింది, ఆయన నీలో అసహ్యమైనది ఏదైనను చూచి, అసహ్యమైనది ఏదైనను ఒకవేళ చూచి నిన్ను విడిచిపోకుండానట్లుగా, నీ కుటుంబాన్ని విడిచిపోకుండానట్లుగా, షిలోహు ప్రార్థనా మందిరాన్ని విడిచిపెట్టినట్లుగా, మన సహవాసాన్ని, మన సంఘాన్ని, మనకు దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని దేవుడి విడిచిపెట్టి దూరమైపోకుండా ఎప్పుడు మనకు సమీపంగా మన పాలెములో సంచరిస్తూ మన యోగక్షేమాలు తెలుసుకుంటూ మన జీవితంలో ఘనకార్యాలు ప్రభు చేయునట్లుగా మన జీవితంలో ఎక్కడ ఏ పరిస్థితుల్లో అసహ్యమైనది ఏది కనబడకూడదు. ప్రభు దృష్టికి, మనుషుల దృష్టికే కాదు, ప్రభు దృష్టిలో కూడా అసహ్యమైనది ఏది మనలో కనబడకూడదు. ఏ చిన్న అసహ్యమైన కార్యం ప్రభు కన్నులకు మన వ్యక్తిగత జీవితంలో కనబడినా ఆ మరుక్షణం ప్రభు మనల్ని విడిచిపెట్టి దూరంగా తొలగిపోయే ప్రమాదం ఉంది. నాజీరు వ్రతం చేయబడి వరపుత్రుడుగా, వ్రతపుత్రుడుగా దీక్షభూని ఎంతో నిష్టగా నియమ నిబంధనలతో దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి సంసోను జీవితంలో దేవుడు తొంగి చూసినప్పుడు, దేవుడు పరిశీలించినప్పుడు అతనిలో అసహ్యమైంది దేవుడు చూచాడు. వెంటనే అతన్ని విడిచిపెట్టాడు. యెహోవా అతనిని ఎడబాసెను అన్న సంగతి సంసోనికి తెలియలేదు. ఎప్పటి అట్లే బలముందనుకుని శత్రువులను విరజిమ్మేస్తాను, జయం పొందేస్తాను, నా బలాన్ని ప్రదర్శిస్తాను అని అనుకున్నాడు. దేవుడు అతన్ని ఎడబాసిన సంగతి అతనికి తెలియలేదు. ఒక సంకల్పంతో కారణ జన్ములుగా భూతలానికి వచ్చి ముందుగా రక్షణ పొంది సహవాసంలో చేర్చబడి నీతి మార్గాల్లో నడిపించబడుతున్న మనలో అసహ్యమైంది ఏదైనా కనబడకుండా మన వ్యక్తిగత జీవితాన్ని, అంతరంగ జీవితాన్ని, మనస్సుని, మాటలను, చూపులను, ఊహలను, ఉద్దేశాలను, తలంపులను మనం పరిపూర్ణంగా పరిశుద్ధపరచుకోవాలి. ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడు, ఒక పరిశుద్ధుడు, దేవుని బిడ్డగా పరిగణించబడుతూ ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు, ప్రతిరోజు, ప్రతి క్షణం పవిత్రతను కాపాడుకుంటా, దేవుడు దుఃఖపడకుండా, దేవుడు ఆయాసపడకుండా, దేవుడు మనలో ఉన్న అశుద్ధతను, అసహ్యమైన క్రియలను చూచి చాటుకుపోయి ఏడవకుండా ఉండాలి అని అంటే మనలో ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. ఏంటి ఆ సంకల్పం అంటే, నేను నా దేవుని దృష్టిలో నా పాలెమును, నా హృదయమును, నా మనస్సుని, నా మాటలను, నా జీవితం అంతటిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎక్కడ అసహ్యమైన కార్యాలు నా జీవితంలో నా దేవునికి, నా రక్షకునికి, నన్ను సృష్టించిన సృష్టికర్తకి
ఈ ఉన్నతమైన రక్షణ భాగ్యం ప్రసాదించిన దేవాది దేవునికి నాలో కొంచెమైనా మస్టు, మలినము, అపవిత్రత కనబడకూడదు అని తీర్మానం మనం కలిగి ఉన్నట్లయితే మన పాలెములో సంచరించిన పరమాత్ముడట మనల్ని విడువక చేయి పట్టి నడిపిస్తూ ఆయన చేసే కార్యాలు ఏంటంటే మనల్ని విడిపిస్తాడు. రెండవదిగా మన శత్రువులందరినీ మన చేతికిచ్చి మనకు జయమిచ్చి అన్ని విషయాలలో నెమ్మదిని కలుగజేయునుగాక. ఈ ప్రశస్తమైన రాత్రి మీలో ఎవరు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా, ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి పాపానికి బానిసలుగా మార్చబడి ఉన్నా పాపములో నుంచి విడిపిస్తాడు, శ్రమల్లో నుంచి విడిపిస్తాడు, కష్టాల్లో నుంచి విడిపిస్తాడు, శోధనలో నుంచి విడిపిస్తాడు. అన్ని విషయాల్లో విడిపించడం మాత్రమే కాకుండా నీ మీద విరుచుకుపడుతున్న శత్రుక్రియలన్నిటినీ నిర్మూలపరిచి విరోధుల కంటే అధిక బలాన్ని అనుగ్రహించి శత్రువులను నీ పాదపీఠంగా మారుస్తాడు. శత్రువుల వలన ఏ నష్టము, ఏ నాశనము కలగకుండా మనం నిర్భయంగా, నిమ్మలంగా, నిశ్చింతగా మన శేష జీవితం దేవుని కృపలో గడపాలి, దేవుని సాక్షులుగా విరాజలాలి అని కోరుకుంటే మన జీవితం, మన కుటుంబం, మన సంఘం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధమైన పాలెములో దేవుడు సంచరించి మన జీవితంలో ఘనకార్యాలు జరిగిస్తాడు. అయితే ఈ రాత్రి మీతో చెప్పాలనుకున్న వర్తమానం ఏంటంటే, ఆయన నీలో అసహ్యమైనది ఏదైనాను చూచి నిన్ను విడిచిపోకుండునట్లుగా నీ పాలెమంతయు పరిశుద్ధముగా ఉండవలెను అనే మాట నేను మీతో చెప్తాను. దేవునికి అసహ్యమైన కార్యాలు ఏమిటి? దేవుని దృష్టిలో అసహ్యముగా ఎంచబడిన, పరిగణించబడిన కార్యాలు ఏమై ఉన్నాయి? అవి మనలో ఉండకుండా, అట్టి క్రియలు మనం చెయ్యకుండా మనం జాగ్రత్త పడితే, పరిశుద్ధతను కాపాడుకోగలిగితే ప్రభు మనల్ని ఎన్నడూ విడవడు, ఏ మాత్రము ఎడబాయకుండా ఊహకు మించి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన జీవితము పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధుల మధ్యలో దేవుడు మహిమగల కార్యాలు కూడా చేస్తాడు. ఇంతకీ దేవుడు చూచినప్పుడు మనల్ని నిష్కళంకమైన కన్నులతో, దుష్టత్వాన్ని చూడలేని నిష్కళంకమైన కన్నులతో సర్వాధికారి అయిన దేవుడు మనను దృష్టించినప్పుడు మనలో అసహ్యమైంది ఏది కనబడకూడదు. అసలు దేవుని దృష్టికి అసహ్యంగా ఎంచబడిన కార్యాలు ఏంటి అనే సంగతులు మనం గమనించాలి. ఈ ప్రశస్తమైన రాత్రి ఒక్క చోట రాయబడిన దేవునికి అసహ్యమైన కార్యాలు లిస్ట్ ఒకటి ఉంది, జాబితా. ఆ జాబితాలోని కొన్ని మాటలు నేను మీతో ఈ రాత్రి పంచుకుంటాను. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు నేను చదువుతాను, అందరూ గమనించండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇక్కడ 7 హేయమైన కార్యాలు, 6 అసహ్యమైనటువంటి కార్యాలు దేవునికి కనబడుతున్నట్లుగా
సొలొమోను ఈ సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 కూడా ఆయనకి హేయమైనవే, అంటే అసహ్యమైనవి అని అర్థం. దేవునికి అసహ్యమైనవి ఏమిటి అని అంటే మొదట మీరు గుర్తుపెట్టుకోండి, అహంకారపు దృష్టి. కొంతమంది చూపులలో, కొంతమంది కన్నుల్లో కనబడిందంట. ఏంటది? అహంకారం, గర్వం, మితిమీరిన గర్వం, శృతి మించిన అహంకారం. ఎక్కడ కనబడుతుందంటే వాళ్ళ చూపుల్లో, వాళ్ళ దృష్టిలోనే కనపరుస్తారట. గర్వంతో వాళ్ళ కన్నులు మెరకలైపోతాయి, క్రొవ్వుతో వాళ్ళ కన్నులు నింపబడి కన్నులతోనే అహంకారం అంతా ప్రదర్శించడం ప్రారంభిస్తారు. ఎవరైతే చూపుల్లో గర్వాన్ని ప్రదర్శిస్తారో, అహంకారపు చూపులతో ప్రజల మీద విరుచుకుపడతారో, ఆ అహంకారపు దృష్టి కలిగినటువంటి మనుషులు, ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు దేవునికి చాలా చాలా అసహ్యమైన వారు. దేవుడు వాళ్ళని అసహించుకుంటాడు, చేదరించుకుంటాడు, వాళ్ళ దగ్గర ఉండలేడు, వాళ్ళ మధ్యలో సంచరించలేడు, వాళ్ళకు దూరంగా తొలగిపోతాడు అనే మాట మనం అక్కడ గమనిస్తాం. బైబిల్లో చాలా రకాల చూపులను గురించిన వివరాలు రాయబడ్డాయి. చాలామంది మనుషుల యొక్క దృష్టి ఎలా ఉందో రాయబడింది. కానీ ఈ లేఖనంలో మాత్రం అహంకారపు దృష్టి అనే ఒక వివరణ, ఒక ప్రత్యేకమైన మాట ఉపయోగించబడింది. అహంకారము అంటే గర్వము అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో ఏ ప్రౌడ్ లుక్ అనే మాట ఒకటి రాయబడింది. ప్రౌడ్ లుక్ అంటే భయంకరమైనటువంటి గర్వంతో నిండినటువంటి దృష్టి లేదా చూపు అని అర్థం. ఈ అహంకార దృష్టి ఎందుకు దేవుని దృష్టికి అసహ్యమైంది అని బైబిల్లో రాయబడింది అనే వివరాలు మీతో చెప్తాను, గమనించండి. చదువుకుందాం, చూడండి. సామెతల గ్రంథం 21:4 చదువుకుందాం. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. ఇక్కడ రాయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి మాట గమనించండి. అహంకారపు దృష్టి కానివ్వండి, గర్వ హృదయం కానివ్వండి, భక్తిహీనుల క్షేమం కానివ్వండి, ఏమని రాయబడిందంటే పాపయుక్తమైనవి, పాప సంబంధమైనవి, పాప భూయిష్టమైనవి, పాపముతో నిండిన దుర్గుణాలు, పాపముతో నింపబడిన జీవితాలు అనే మాటలు అక్కడ మనం గమనిస్తాం. ఎవరి దృష్టిలో అహంకారం ఉంటుందో, ఎవరి హృదయంలో గర్వం ఉంటుందో, ఎవరు భక్తిహీనులుగా క్షేమంగా సుఖంగా సమృద్ధిలో తొలతూగుతూ నడిపించబడతారో వాళ్ళందరూ పాపాంధకారములో, పాప పంకిలమైన బ్రతుకులో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. పాపం అంటే వ్యభిచారం, దొంగతనం, మోసం, అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, అత్యాచారాలు మాత్రమే కాదు, అహంకార దృష్టి కూడా పాపయుక్తమైనది, గర్వ హృదయం కూడా పాపయుక్తమైనది, భక్తిహీనుల క్షేమం కూడా పాపయుక్తమైనది అని దైవజనుడు, మహాజ్ఞాని, దేవుని మనసెరిగి ఒక చక్కని సత్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. రక్షింపబడిన దేవుని పిల్లల్లో విశ్వాస జీవితంలో అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలైనా
సేవలో అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయినా బైబిల్ జ్ఞానం ఎంత మనం కలిగి ఉన్నా, ఎంతసేపు మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగలిగినా, ఎంతగా కడుపు కాల్చుకొని ఉపవాస దీక్షలో ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసిన అహంకార దృష్టి ఉందో, గర్వ హృదయం ఉందో, భక్తిహీనుల క్షేమం అని జీవిస్తూ ఉన్నారో, మీరు ఖచ్చితంగా పాపంలోనే ఉన్నారు. ఈ రాత్రి గర్వ హృదయంలో దాగిన గర్వాన్ని విడిచిపెడదాం. చూపుల్లోకి ఎక్కినటువంటి అహంకారపు మత్తులో నుంచి మనం బయటపడాలి. భక్తిహీనమైన మనస్సు, భక్తిహీనమైన క్రియలు విడిచిపెట్టి పాపమంతా కడిగి వేసుకొని దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి అహంకార దృష్టి కనబడకుండా, హృదయ గర్వం కనబడకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. చాలామంది రక్షించబడిన దేవుని పిల్లలు అందచందాలను బట్టి గర్విస్తారు, ఆస్తిపాస్తులను బట్టి గర్విస్తారు, కులగోత్రాలను బట్టి గర్విస్తారు, ధనధాన్యాదులను బట్టి గర్విస్తారు, పదవిని బట్టి, పదిలమైన గూడును బట్టి గర్విస్తారు, ఎదిగొచ్చిన పిల్లలను బట్టి గర్విస్తారు, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపరచబడిన కుటుంబ సభ్యులను బట్టి గర్విస్తారు. కానీ గర్వం అనేది చాలా చాలా ప్రమాదం, చాలా పాపముతో నిండిన పరిస్థితి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇంకా సొలొమోను చెప్తూ అంటాడు, ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడు పడిపోవటానికి ముందుగా గర్వం నడుస్తుంది అనే మాటని తెలియపరుస్తాడు. అహంకారం కానీ గర్వం కానీ మనలోకి వచ్చిందంటే మనం పడిపోయే పరిస్థితుల్లోనే ఒక వ్యక్తిలో విపరీతమైన గర్వం. నేనంటే ఏమనుకుంటున్నారు, నా బ్యాక్గ్రౌండ్ ఏమనుకుంటున్నారు, నేను తలుసుకుంటే ఏదైనా చెయ్యగలను, నేను చిటికేస్తే ఏదైనా జరిగిపోద్ది, నా బ్యాక్గ్రౌండ్ అంత గొప్పది, నా సపోర్టర్సు అంత గొప్పోళ్ళు అని హృదయ గర్వం, ఎవరినో చూసుకొని, దేన్నో చూసుకొని మితిమీరిన అహంకారంతో మనం చూడకూడదు. అహంకార హృదయంతో నింపబడకూడదు. గర్వపు నడక నడవకూడదు. గర్వపు నడక నాశనంలోనికే నడిపిస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. కొంతమందిని చూడండి, వాళ్ళు చూపు చూడండి, విపరీతంగా గుడ్లన్నీ మెటకరించి ఎట్లా చూస్తూ ఉంటారు. విషపు చూపు, విలన్ చూసినట్టుగా చూస్తారు. అది ఆ కళ్ళల్లోని ఆ రౌద్రం, ఆ ఉద్రేకం, ఆ గర్వం క్లియర్గా కనబడిపోతాయి. నేనంటే ఏంటో చూపిస్తా, నా దమ్మేంటో, నా పవర్ ఏంటో చూస్తాను అన్నట్లుగా కొంతమంది చాలా మితిమీరిన గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదట దేవుని దృష్టిలో అసహ్యమైనది. ఏమైందండి? అసహ్యమైంది. ఒకరోజు ఈ హిజ్కియా హృదయం నిండా గర్వం, కన్నుల నిండా అహంకారం పెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు అతన్ని మొత్తాడండి. అయితే దేవుని సన్నిధిలో అతడు రోగి అయి ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అతనికి దేవుడి చిత్తాన్ని బయలుపరిచిన వెంటనే అతడు తను తగ్గించుకొని హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు. అందువల్ల యెరూషలేము మీదకి రావలసినటువంటి కీడు, నాశనం రాకుండా దేవుడు తప్పించి అతన్ని ఆశీర్వదించి ఐశ్వర్యంతో నింపటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, ఆయన చిత్తాన్ని మనకు బయలుపరిచినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి అహంకారం అంతా విడిచిపెట్టేద్దాం, గర్వాన్ని అంతా మానుకుందాం, దీనత్వంతో మనం జీవించాలి. ఎందుకు అహంకారాన్ని విడిచిపెట్టాలి, దీనత్వాన్ని ధరించుకోవాలనంటే బైబిల్లో
పేతురు భక్తుడు రాస్తున్నాడు ఏమనంటే, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి తగిన కాలమందు దేవుడు మిమ్మును హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి, తగ్గించుకొని ఉండండి, ఆత్మలో దీనత్వం కలిగి నడుచుకోండి. అహంకారంగా ప్రవర్తించారో, అహంకారపు నడక నడిచారో, అహంకారపు దృష్టితో చూశారో, ఏమైతో తెలుసా? దేవుడు మిమ్మలను ఎదిరిస్తాడు, బెదిరిస్తాడు, మీకు విరోధిగా మారతాడు, మీకు త్రోవలో శత్రువుగా నిలబడతాడు. కానీ దేవుని ఎదుట ఎన్నున్నా, ఎన్ని ఆత్మీయ విలువలున్నా, వరాలున్నా, తలంతులున్నా, భక్తి జీవితం ఉన్నా, ప్రార్థనా జీవితం ఉన్నా కానీ మనల్ని మనం పాతాళము మట్టుకు తగ్గించుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకొని, అయ్యా ఈ దీనుని ఒక్కసారి తలంచుకోండి స్వామి, ఈ దీనుని మీద నీ అనుగ్రహం చూపండి స్వామి, ఈ దీనునికి కావలసిన కృప ధారాళంగా దయచేయి ప్రభువా, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నేనేమై ఉన్నాను నీ కృప కృప అని ఆయన పాదాల చెంత ఎవరైతే వేడుకుంటారో వారిని దేవుడు కరుణించి కృపను విస్తరింపజేసి తగిన సమయంలో హెచ్చించి ఉన్నత స్థితిలో నిలవబెట్టునుగాక. అందరు చెప్తాం గట్టిగా హల్లెలూయా. కనుక ఆత్మీయులుగా పరిశుద్ధ మార్గాల్లో నడిపించబడుతున్న దేవుని పిల్లలంగా మన చూపులలో అహంకారము కానీ గర్వము కానీ కనబడకూడదు. హృదయములో ఎక్కడ గర్వం కనబడకూడదు. ఇక మీదటైనా మనం ఎవరిని చూచినా దయగల చూపుతో చూడాలి, ప్రేమగల దృష్టితో చూడాలి. కరుణిస్తాము అనే ఆలోచన ఎదుటి వ్యక్తికి కలిగేటట్లుగా మంచి వారము, అది కరుణగల చూపే, అది దయగల చూపే అన్నట్లుగా ఉండాలి. కానీ క్రూరత్వపు చూపులు, భయంకరమైన విషపు చూపులు మన జీవితంలో ఉండకూడదు. అవి చాలా ప్రమాదం. దేవుడు మనలో అహంకార దృష్టి అని అసహ్యమైన కార్యాలు కనుక చూశాడంటే మనల్ని క్షణాల్లో విడిచిపెట్టేస్తాడు, మనకి దూరం అయిపోతాడు. ఎంతోమంది ఉన్నతమైన భక్తి చేసినటువంటి వాళ్ళ జీవితాల్లో అహంకార దృష్టి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టే సంగతి కూడా వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో దేవుడు మాతోనే ఉన్నాడు, మేము దేవునికి సమీపంగానే ఉన్నాము, మేము భక్తిపరులమే, మేము ఆత్మీయులమే, మేము పరిశుద్ధులమే అని ఆ భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నేను ప్రేరేపిస్తూ ఉండగా, ఈ మాటలు వింటుండగా మీ దృష్టి మార్చుకోండి, మీ చూపులు మార్చుకోండి, మీ చూపుల్లోకి ఎక్కినటువంటి విషాన్ని విరవండి, మీ గుండెల్లో చేరిన విషాన్ని విరవండి, మీ దృష్టిలో ఉన్న అహంకారాన్ని అణిచివేయండి. వెంటనే దీనత్వంతో దేవుని సన్నిధిలో కనబడండి. దేవుడు మిమ్మల్ని కరుణించి విడిపిస్తాడు, మీ శత్రువులు మీ చేతికి అప్పగిస్తాడు. నిన్ను ఎన్నడూ విడవక, ఏ మాత్రము ఎడబాయక అన్ని విషయాల్లో నీ కుటుంబాన్ని దీవించి కాపాడునగాక. రెండవ మాట అక్కడ రాయబడింది, కల్లలాడు నాలుక. ఇంగ్లీష్ బైబిల్లో లయింగ్ టంగ్, లయింగ్ టంగ్ అనే మాట రాయబడింది. కల్లలాడు నాలుక అంటే అర్థం ఏంటంటే అబద్ధమాడే నాలుక, పతనమైపోయిన నాలుక, సరిగా పనిచేయటం మానేసినటువంటి నాలుక అని అర్థం. చాలామంది జీవితాలలో నాలుక ఏ రీతిగా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. జీవమరణాలు నాలుక వశములో ఉన్నవి అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రక్షణ పొందిన దేవుని పిల్లలు ఎప్పటికప్పుడు నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి, ఏదైనా వ్యాధి సంభవించినప్పుడు, ఏదైనా అస్వస్థత
మనకి కలిగినప్పుడు వైద్యులను మనం ఆశ్రయించామనుకోండి, వైద్యులు మొట్టమొదటిగా ఏం చేస్తారనంటే మన కళ్ళు చూస్తారు, ఇట్లా కళ్ళు తెరిచి కళ్ళు చూస్తారు. ఆ తర్వాత నాలుగు బయట పెట్టు అంటారు. నాలుగు బయట పెడితే నాలుకంతా చూస్తారు. ఏం అర్థమైద్దిరా బాబు వీడికి నాలుగులో అనుకుంటాం మనం. వాళ్ళ శాస్త్రం వాళ్ళకి అర్థమవుతుంది. నాలుగు చూసి మన రోగాన్ని నిర్ధారణ చేస్తారు. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, ఈ జ్ఞాని కూడా చెప్తున్నాడు, దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాలలో రెండవ కార్యం కల్లలాడే నాలుక, అబద్ధములు మాటలాడే నాలుక, మోసాలు చేసే నాలుక అని. కనుక నిజము కానిది మోసముగా పలికే అబద్ధములాడే నాలుకలు దేవునికి చాలా చాలా అసహ్యమైనవి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక రక్షించబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం, నెల నెల ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం. మరి మన నాలుక ఎలా ఉంది? నాలుక ఎలా ఉంది ఏంటోనండి. కొంచెం కారం ఎక్కువగా తగిలితే మంట పుట్టేస్తుంది నాలుక. ఊరకని నాలుకంతా పోతొచ్చేస్తుందండి, సరిగా తినలేకపోతున్నాను. కొండ నాలుక అయిందండి, గొంతంత విపరీతమైనటువంటి నొప్పి అని అంటూ ఉంటారు చాలామంది. కొంతమంది నాలుక మీద నల్ల మచ్చలు ఉంటాయి. నల్ల మచ్చలు వెరీ వెరీ డేంజర్ అని అంటూ ఉంటారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అయితే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాలుక జాగ్రత్త. నాలుగుతో మాట్లాడేటప్పుడు అబద్ధమాడే నాలుక నీ నోట కనబడకూడదు. అబద్ధములు నీ నాలుగుతో గనక పలికితే నీవు దేవుని దృష్టిలో అసహ్యురాలుగా మారిపోతావు, అసహ్యుడిగా మారిపోతావు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. చాలామంది పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒక పూట అన్నమైనా మానుకుంటాం కానీ అబద్ధం మాట్లాడకుండా ఉండలేకపోతున్నామండి. అబద్ధం అంటే ఎంత ఇష్టమో, ఎంత మోజో, ఎంత సంతోషమో అబద్ధాలు మాట్లాడటం అంటే కొంతమందికి. నా మాటనండి, దేవుని పిల్లమైనటువంటి మనం కంఠంలో ఊపిరినంత వరకు అబద్ధానికి మనం దూరంగా ఉండాలి. మన నాలుకతో అబద్ధమే మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సేవకులతో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాల్లో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, ఆఫీసులో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళి అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కాలేజీలో అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. డబ్బుల విషయంలో అబద్ధాలు, అవసరాలు తీర్చబడే విషయంలో అబద్ధాలు, రకరకాల అబద్ధాలకి అలవాటు పడిపోయినాయి కొన్ని ప్రాణాలు. కానీ బైబిల్ అంటుంది, కల్లలాడు నాలుక, అబద్ధమలాడే నాలుక దేవునికి అసహ్యం. ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. ఒక్కసారి అబద్ధం నీ నాలుకతో మాట్లాడుతున్నావంటే దేవుడు నిన్ను ఉమ్మివేస్తాడు. ఆయన నోట నుండి నిన్ను అసహించుకుంటాడు, నీకు దూరంగా తొలగిపోతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుని పిల్లలు అబద్ధాలు మాట్లాడకూడదు. కళ్ళలాడు నాలుక మన నోట ఉంటే ఆ లయింగ్ టంగ్ మార్చుకొని మన నాలుకతో సత్యమే పలకాలి, నిజమే పలకాలి, కానీ అబద్ధాన్ని మాత్రం పొరపాటున పలకకూడదు. ఓ భక్తుడి జీవితంలో రాయబడినటువంటి కొన్ని మాటలు, ఆ చరిత్ర వివరాలు మీకు స్పష్టంగా చెప్తాను, చదువుకుందాం. చూడండి, 52వ కీర్తన 2 నుండి 5 శరణాలు చదువుతున్నాను. చూడండి. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే
నీకు ఇష్టము, కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టునుగాక. ఏ సందర్భంలో ఈ కీర్తన రాయబడిందో చిన్న అక్షరాలతో రాయబడింది. ఆ మాటలు గమనించండి. ఎదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. దావీదు ఎదోమీయుడైనటువంటి దోయేగును గూర్చి, సౌలు యొక్క పశువుల కాపరి అయినటువంటి దోయేగును గూర్చి ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తనలో దోయేగు యొక్క నాలుకను గురించి కొన్ని ప్రత్యేకమైన మాటలు ఈ కీర్తనలో మనం గమనిస్తాం. దోయేగు యొక్క నాలుక ఎలాంటిదంటే, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చెయ్య ఉద్దేశించుచున్నది. కపటమైన నాలుక గలవాడా, అబద్ధాలు చెప్పటం నీకు చాలా ఇష్టం, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం అనే మాటలు ఈ కీర్తనలో మనం గమనిస్తాం. దోయేగట రాజసముఖములో అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలు చెప్పటం చాలా ఇష్టం, కపటపు మాటలు చెప్పటం చాలా ఇష్టం, కీడైన మాటలు చెప్పటం దోయేగుకి చాలా ఇష్టం అని కీర్తనలో దావీదు హృదయ వేదనతో ఈ కీర్తన రాశాడు. ఆ సందర్భం చెప్తాను, తలపైకెత్తి చూడండి. కష్టకాలంలో దావీదు అహీమెలెకు అని ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ యాజకులు ఒక పట్టణంలో ఉంటారండి. యాజకుల పట్టణానికి నోబు అని పేరు. యాజకుల పట్టణానికి నోబు అని పేరు. ఆ పట్టణంలో యాజకుల కుటుంబాలన్నీ కాపురం ఉంటాయి. అయితే అక్కడికి దావీదు కష్టకాలంలో ఆహారం కోసం వెళ్ళాడు. వెళ్ళి యాజకుడితో మాట్లాడి రొట్టెలు, సన్నిధి రొట్టెలు తీసుకుని తను భుజించి తనతో ఉన్నవారిని తృప్తిపరచడానికి, పోషించడానికి ఆ రొట్టెలు తీసుకుని వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా సమయం సంభాషణ జరిగింది. దావీదుకి అహీమెలెకు అని యాజకుడి మధ్యలో చాలా సంభాషణ జరిగింది. ఆ తర్వాత ఆ యాజకుడు దావీదుకు రొట్టెలు ఇచ్చాడు. ఆ రొట్టెలు పుచ్చుకుని దావీదు తన యొక్క నివాసానికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క అహీమెలెకు యాజకుడు కూడా ఆ నోబు పట్టణానికి, యాజకుల యొక్క నివాస స్థలానికి వెళ్ళిపోయాడు. అయితే దావీదు అహీమెలెకు ఇద్దరూ సంభాషణ చేస్తూ ఉండగా ఆ సంభాషణ అంతా కొంచెం దగ్గరగా చూస్తూ ఉన్నాడు. ఎవరు అనంటే ఎదోమీయుడైనటువంటి దోయేగు. ఎవరితను? సౌలు యొక్క పశువుల కాపరి. ఈ దోయేగును గురించి రెండు మాటలు అక్కడ రాయబడ్డాయి. ఎదోమీయుడు అని, రెండు సౌలు యొక్క పశువుల కాపరి అని. ఎదోమీయుడు అంటే అర్థం ఏంటి అని అంటే, ఎదోము అంటే ఏశావు యొక్క సంతానం, శరీర సంబంధి అయినటువంటి మనుష్యుడు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వ్యభిచారి, భ్రష్టుడైనటువంటి ఏశావు యొక్క వంశానికి చెందినటువంటి వ్యక్తి ఈ దోయేగు. ఇతడు సౌలు యొక్క పశువుల కాపరిగా, అధిపతిగా నియమించబడ్డాడు. ఇతడు ఈ ఇద్దరి సంభాషణ చూచి కొన్ని మాటలు వినబడ్డాయి, కొన్ని మాటలు వినబడలేదు. అయితే ఇతడు సౌలు దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలన్నీ చెప్పాడు. లేనిపోని మాటలన్నీ, అబద్ధాలు చెప్పాడు, నాశనకరమైన మాటలు చెప్పాడు. కీడు చేయాలన్న ఆశతో, చాలా ప్రీతిగా ఏదో ఆశించి లేనిపోని కల్లిబొల్లి కబుర్లు అన్నీ చెప్పేశాడు. చెప్తే సౌలు ఉద్రేకంతో నిండిపోయి ఈ యొక్క యాజకుడి దగ్గరికి సైన్యంతో వచ్చి బెదిరించాడు. అతను చెప్పాడు, అయ్యా నేను దావీదుకి సపోర్ట్ కాదు, దావీదు పక్షముగా ఉన్నవాడిని కాదు. అతడు ఏదో ఆకలితో వచ్చానంటే సన్నిధి రొట్టెలు
తీసివేసేటప్పుడు ఆ తీసేసిన రొట్టెలు అతనికి ఇచ్చాను. ఇంతకు మించి మా మధ్యలో ఏ సంబంధం లేదు, ఏ సహకారం నేను అతనికి అందించలేదు. నా మాట నమ్మండి రాజా, నా మాట నమ్మండి అంటే అతడు ససేమెరా అంగీకరించలేదు. అప్పుడు సైనికులలో ఒకరిని చూచి ఈ యాజకునికి సాకారులుగా ఉన్నటువంటి యాజక బృందాన్ని చంపండి అని ఆజ్ఞాపించాడు సౌలు. అయితే ఈ సైన్యాధిపతి, ఈ సైనికులు గజ 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 వణికిపోయారు. ఎందుకంటే యాజకుడి జోలికి వెళ్ళటం ఎంత ప్రమాదకరమో వాళ్ళకి తెలుసు. యాజకుడి యొక్క ప్రాధాన్యత, యాజకుని యొక్క గొప్పతనం, యాజకుడు దేవుని మనస్సులో ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో తెలుసు గనక ఆ మాట సౌలు నోట రావటం ఏంటి, అయ్యో యాజకులకు కీడు చేయటం ఏంటి, యాజకుల్ని నశింపజేయటం ఏంటి, యాజకులను దీపాలు వెలిగించి ధూపం వేసి రాజక్షేమం కోసం, నగర క్షేమం కోసం, సంఘ క్షేమం కోసం, దేవుని ప్రజల క్షేమం కొరకు కడుపు కాల్చుకుని ప్రార్థించే యాజకులను సంహరించడం ఏంటి, ఎందుకెంత కఠినమైన ఆలోచన సౌలు మనసులో నుంచి వచ్చింది అని గచ్చగచ్చగచ్చగా వణికిపోయి దూరంగా వెళ్ళిపోతే సౌలు దోయేగుని చూస్తే దోయేగులో తెలియని అహంకారపు మనస్సు, అహంకారపు దృష్టి, అదొక రకమైన శాడిజంతో కూడినటువంటి ఆ మందహాసం అతనిలో కనబడింది. ఎరా దోయేగో, నువ్వేమో చంపుతావు మరి యాజకుల్ని, ఈ సైనికులు చేతగానోళ్ళు అయిపోయారా, వీళ్ళు భయపడిపోతున్నారు, నువ్వు గనక చంపితే నీకేదో ఒక పదవి ఇస్తానులే, నీకేదో ఒక పోస్ట్ ఇస్తానులే, నీకేదో ప్రమోషన్ ఇస్తానులే అన్నాడు. అంతకు మించిన భాగ్యమా మహాప్రభో అని వెంటనే కత్తి దూసి 85 మంది ఏ పోదు ధరించిన ప్రత్యేకమైన యాజకులను కత్తి దూసి రక్తాన్ని చిందించి అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ఆ యాజకుల పట్టణమైన నోబు పట్టణంలో స్త్రీలని, పురుషుల్ని, చిన్నపిల్లల్ని, పెద్దోళ్ళని, పశువుల్ని, గాడిదల్ని అన్నిటినీ హతం చేసినట్లుగా బైబిల్లో రాయబడింది. ఎంత నష్టం జరిగిన తర్వాత, ఎంత కీడు జరిగిన తర్వాత, ఎంత నరమేధం జరిగిన తర్వాత, యాజక వంశానికి ఎంత కఠినమైన శిక్ష విధించబడిన తర్వాత అదంతా తెలుసుకున్నటువంటి దావీదు హృదయ వేదనతో, అయ్యో నా వలనే యాజకుల కుటుంబానికి ఎంత కీడు జరిగింది, ఎంతమంది యాజకులు హతమార్చబడ్డారు, చిన్న పిల్లలని, పెద్దోళ్ళని, స్త్రీలని, పురుషులని భేదం లేకుండా ఎంత కిరాతకంగా చంపాడు, ఎవరు అని అంటే వాళ్ళు చెప్పారు, ఎదోమీడైన దోయేగు, వాడికి అసలు దైవ భయమే లేదు, వాడు పశువుల వెంట తిరిగి పశువు కంటే ఘోరంగా మారిపోయాడు, అతి కిరాతకంగా మారిపోయాడు, కరుడు గట్టిన రాక్షసులాగా మారిపోయి భయంకరమైన నరమేధం సృష్టించాడు అని అంటే, అప్పుడు దావీదు ఏడ్చి కీర్తన రాస్తూ అంటున్నాడు, అయ్యో శూరుడా, ఎందుకు నువ్వు దూసిన ఖడ్గాన్ని బట్టి అతిశిస్తున్నావు, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయ ఉద్దేశించింది, మేలు కంటే కీడు చేయటం, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పటం నీకు ఇష్టమైపోయింది, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలు నీకు బాగా ఇష్టమైపోయినాయి. దేవుడు చూచి ఊరుకుంటాడు అనుకుంటున్నావా? సదాకాలం నిన్ను నలగొడతాడు, నీ కుటుంబాన్ని నలగొడతాడు, సజీవుల దేశంలో నుంచి నిన్ను నిర్మూలం చేసేస్తాడు, నిన్ను పట్టుకుని నీ గుడారంలో నుంచి నిన్ను పెళ్ళగించేస్తాడు, నీ కుటుంబానికి దూరం చేస్తాడు, సజీవుల దేశంలో నుంచి నిన్ను నిర్మూలం చేస్తాడు. నీవు బతికినంత కాలం, నీ కుటుంబ సభ్యులు భూమి మీద ఉన్నంతకాలం, సదాకాలం దేవుడు
నీవు చేసిన కీడును బట్టి నలగొడతానే ఉంటాడు నీ వంశాన్ని. ఏదో రకంగా వ్యాధులతోనో, ఆర్థిక ఇబ్బందులతోనో, అనారోగ్య సమస్యలతోనో, చీకటి శక్తులతోనో, మంత్రశక్తులతోనో, నిద్రపట్టని సమస్యలతోనో, ఏదో తెలియని ఒంటరితనంతోనో నిన్ను నలగొడతానే ఉంటాడు. ఎందుకనంటే నీ నాలుక చాలా నాశనకరమైంది, కపటమైనది, మోసకరమైంది, అబద్ధాలు చెప్పే నాలుక అది కళ్ళలాడు నాలుక అని దావీదు ఈ కీర్తన రాసినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. దేవుని పిల్లల జీవితాల్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, కళ్ళలాడు నాలుక దైవ దృష్టికి అసహ్యమైంది. కళ్ళలాడు నాలుక అంటే అబద్ధములు చెప్పు నాలుక. అందరు చెప్పండి గట్టిగా. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది 9:15 ఏమనంటే, గనులు పెద్దలు తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. అంటే ఈ అబద్ధమాడే నాలుక ఉన్నటువంటి వాళ్ళట తోకలాగా క్రిందికి దిగజారిపోతారు. అదో పాతాళానికి అణగద్రొక్కబడతారు. పైకి హెచ్చించబడే పరిస్థితులు, ఘనపరచబడే పరిస్థితులు, మంచి రోజులు వీళ్ళ జీవితంలో ఎన్నడూ చూడలేరు. వీళ్ళ జీవితంలో మంచి రోజులు రానే రావు. రోజు రోజుకి అణగద్రొక్కబడతారు, అణిచివేయబడతారు, అదో పాతాళానికి దిగజారిపోతారు. కానీ పైకెత్తబడే పరిస్థితులు కానీ, హెచ్చించబడే పరిస్థితులు కానీ, ఘనపరచబడే పరిస్థితులు కానీ కళ్ళలాడు నాలుక కలిగినటువంటి వారికి సంభవించదు. అందుకని సొలొమోను చెప్తున్నాడు, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయమే. అందులో అసహ్యమైంది కళ్ళలాడు నాలుక. అంటే అబద్ధమాడే నాలుక, మోసకరమైన నాలుక, కపటమైన నాలుక, కీడు చేయ ఉద్దేశించే నాలుక దేవునికి అసహ్యం. కనుక మీ నాలుకను మార్చుకోవటే ప్రయత్నం చేయండి. మీ నోటి మాటలను మార్చుకునే ప్రయత్నం చేయండి. నీతిని పలకండి, సత్యాన్ని పలకండి, యథార్థతను పలకండి, మంచిని పలకండి, ప్రేమను పలకండి. కానీ ఎక్కడ దేవునికి అసహ్యమైన మాటలు ఎప్పుడు మీ నోట నాలుక ద్వారా రాకూడదు. అది ఎప్పటికైనా ప్రమాదం. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ వంశానికి తరతరాలలో ప్రమాదం. రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితులు మీ నోటి మాటల ద్వారా కలిగే ప్రమాదం ఉంది. 3వది అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, సామెతల గ్రంథంలో రాయబడిన 3వ మాట, నిరపరాధులను చంపు చేతులు. నేను దీని గురించి పెద్దగా చెప్పట్లేదు, 4వ మాట చెప్తాను. అదేంటంటే, దుర్యోచనలు యోచించు హృదయము. అందరూ ఒక్కసారి నోరు చెప్తే బాగుంటుంది. దురాలోచనలు ఆలోచించే హృదయము దేవుని దృష్టిలో అసహ్యమైనది. ప్రభు యొక్క రక్తమాంసాలలో పాలిభాగస్థలం అవ్వటానికి శుద్ధీకరణ కూడికలో పాల్గొందిన దేవుని పిల్లలు మీ హృదయాన్ని పరీక్షించుకోండి, పరిశీలించుకోండి, పరిశోధించుకోండి. మీ హృదయంలో ఏ ఆలోచనలు మీరు ఆలోచిస్తున్నారు? పైకి చాలా భక్తిగా ఉంటున్నారు, పైకి చాలా నీతిగా కనబడుతున్నారు, పైకి చాలా యథార్థంగా కనబడుతున్నారు. కానీ మీ హృదయంలో వచ్చే ఆలోచనలు ఉన్నాయే, మీరు యోచించే తలంపులు ఉన్నాయే, మీ ఊహలలోని ఉద్దేశాలు ఉన్నాయే, అవి మంచివా చెడ్డవా? దుర్యోచనలు అంటే చెడ్డ యోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ అభిప్రాయాలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు, చెడ్డ ప్రణాళికలు, చెడ్డ సంకల్పాలు, ఇవి దేవునికి అసహ్యతని కలిగిస్తాయని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఒక్కసారి ఆగి ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. 1-2 మాటలు నేను మీతో చెప్తాను. ఈ మాటలో అందరూ గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం 17వ వచనం. ఈ కాలమున
యెరూషలేమునకును యోధా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. 17వ వచనం, తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ సాక్ష్యము చెప్ప ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, ప్రవక్త ద్వారా బయలుపరచబడిన హితోపదేశం. యెరూషలేముకి నేను మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను, యోధా వారందరికీ మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను. యెరూషలేము అంటే సంఘం, యోధా అంటే స్తుతించే ప్రజలు. యెరూషలేము అంటే సంఘ సభ్యులు, సహవాసములో ఉన్నవారు. అందరికీ నేను మేలు చేయాలనుకుంటున్నాను. స్తుతించే వారందరికీ, ఆరాధించే వారందరికీ, ప్రార్థించే వారందరికీ నేను మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాను. కాబట్టి భయపడబాకండి, ధైర్యం తెచ్చుకోండి. అయితే నేను మేలు చేయాలంటే, నేను ఆశీర్వదించాలంటే, నేను గొప్ప కార్యాలు తలపెట్టాలంటే మీరు ఒకటి చెయ్యాలి. ఏంటది అని అంటే, మీలో ప్రతివాడు తన పొరుగువాని మీద దుర్యోచనలు యోచింపకూడదు. ప్రతివాడు తన పొరుగువాని మీద దుర్యోచనలు యోచింపకూడదు. ఇరుగు పొరుగు వాళ్ళ మీద దురాలోచనలు చేయకూడదు. ఇంటి వారి మీద దురాలోచనలు చేయకూడదు. అన్నదమ్ముల మీద దురాలోచనలు చేయకూడదు. ఆత్మ సంబంధుల మీద దురాలోచనలు చేయకూడదు. జాగ్రత్తగా వినాలి. పైకి నవ్వుతూ ప్రేమను ఒలకబోస్తూ మాట్లాడుతూ హృదయంలో కీడు చేయాలన్న దురాలోచన, నష్టాన్ని కలిగించాలన్న దురాలోచన, మోసగించాలన్న దురాలోచన, ఉన్న స్థితిలో నుంచి అణగద్రొక్కాలన్న దురాలోచన మనం కలిగి ఉండకూడదు. ఎందుకు? ఇవి అన్నీ యెహోవానైన నాకు అసహ్యమైనవి అని దేవుడే చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మరొక మాటను మనం గమనిస్తే సామెతల గ్రంథం 14:17 ఈ విధంగా రాయబడింది. ఏమనంటే, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును అంటే, ఎవరిలో దురాలోచనలు ఉంటాయో, చెడ్డ ఆలోచనలు ఉంటాయో, చెడ్డ తలంపులు ఆలోచిస్తూ ఉంటారో, మోసపు తలంపులతో నింపబడి ఉంటారో, వాళ్ళందరూ దేవుని చేత ద్వేషించబడతారు, సమాజం చేత ద్వేషించబడతారు, అధికారుల చేత ద్వేషించబడతారు, సంఘస్థుల చేత ద్వేషించబడతారు, పరిశుద్ధుల చేత ద్వేషించబడతారు. ఎప్పుడో ఒక రోజుకి మన దుర్బుద్ధి, దురాలోచనలు బయటపడకుండా ఉండవు, వాస్తవాలు బయటికి రాకుండా ఉండవు. వచ్చిన రోజు అందరూ ఉమ్మేస్తారు. అమ్మో, భక్తి వేషములో ఎంత దురాలోచన చేశారా, ఎంత చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారా అని సమాజానికి తెలిసిన రోజు, సంఘంలో బయలుపడిన రోజు అందరూ మనల్ని అసహించుకుంటారు. దేవుడు కూడా మనల్ని ద్వేషిస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఎవరి మీద దురాలోచనలు పెట్టుకోబాకండి. ఒకవేళ చెడ్డ ఆలోచనలు ఎవరి మీద మీకు వస్తున్నా, ప్రభువా నాకు నా సహోదరుడి మీద దురాలోచనలు వస్తున్నాయి, ఇరుగు పొరుగు వాళ్ళ మీద దురాలోచనలు వస్తున్నాయి, నా ఇంటి వాళ్ళ మీదే నాకు దురాలోచనలు వస్తున్నాయి, నా సేవకుల మీదే నాకు దురాలోచనలు వస్తున్నాయి, నా ఆత్మీయుల మీదే నాకు దురాలోచనలు వస్తున్నాయి. ఈ దురాలోచనలు తుంచేయండి అయ్యా, నా జీవితం బాగు చేయండి అయ్యా. నేను ద్వేషించబడకూడదు, ప్రేమించబడాలి, కనికరించబడాలి, కృప పొందాలి అని మీరు ప్రార్థన చేసుకుని ఆ భయంకరమైన దురాలోచనలను విడిచిపెడితే దేవుడు మిమ్మల్ని కటాక్షిస్తాడు, మిమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. అలా కాకుండా దుర్యోచనలు యోచించే హృదయంతోనే అనేకుల మీద దురాలోచనలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఏదో ఒక రోజు నీ హృదయ స్థితి బయలుపరచబడి
అందరి చేత ద్వేషించబడే పరిస్థితులు దేవుడే అనుమతిస్తాడు. అట్టి పరిస్థితి సంఘంలో ఏ ఒక్కరికి కలగకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట అక్కడ రాయబడింది, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు. కీడు చేయటం అంటే కొంతమందికి ఎంతో ఇష్టం అంట. వాళ్ళు ఆలస్యం చేయరట, వెనకడికి వేయట్లేదట, త్వరపడుతున్నారట, పరిగెత్తుతున్నారట. అబ్బాయి మీరు ఎందుకురా ఇంత త్వరపడి పరిగెత్తుతున్నారు? ఎక్కడికరా ఇంత త్వరగా పరిగెత్తుతున్నారు? అమ్మా ఎక్కడికమ్మా ఇంత త్వరగా అడావిడిగా త్వరపడి పరిగెత్తుతున్నావు, ఆయాసపడతా పరిగెత్తుతున్నావు అంటే, ఏమండి నేను కీడు చేయటానికి త్వరపడి పరిగెత్తుతున్నాను. రక్షణ పొందిన దేవుని పిల్లలు, పరిశుద్ధులు ఎక్కడ కూడా ఎవ్వరికి కీడు చేయటానికి త్వరపడకూడదు. కీడు చేయటానికి త్వరపడకూడదు. కీడు చేయాలన్న ఆలోచన వచ్చినా ఆగిపోయి, అయ్యో నాకు నా అంతటి భక్తుడికి భక్తురాలికి ఇంత కీడు చేయాలన్న ఆలోచనలు రావటం ఏంటి? నేను దానికి త్వరపడి పరిగెత్తడం ఏంటి? నేను కీడు చేసే సమూహంతో కలవకూడదు. కీడు చేయటానికి పరిగెత్తే ప్రజలతో నేను ఏకీభవించకూడదు అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎందుకు? కీడు చేయటానికి త్వరపడి ఎవరైతే పరిగెత్తుతున్నారో, ఎవరైతే కీడు చేయటానికి త్వరపడుతూ ముందుకు సాగుతున్నారో వాళ్ళందరినీ దేవుడు అసహించుకుంటున్నాడని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అసలు కీడు చెయ్యాలన్న మనసు ఎవరికి వస్తుంది? కీడు చేయాలన్న మనసు ఎవరికి వస్తుంది? కీడు చేసే వ్యక్తులు ఎవరు? కీడు చేస్తే పొరుగు వాళ్ళకి కీడు చేసిన, ఇంటి వాళ్ళకు కీడు చేసిన, రక్త సంబంధులకు కీడు చేసిన, బంధువులకు కీడు చేసిన, మన సమకాలికలకు కీడు చేసిన, ఆత్మీయులకు కీడు చేసిన, బలహీనులకు కీడు చేసిన, పరిశుద్ధ మార్గాల్లో నడిపించబడే వారికి కీడు చేస్తే మనకు ఒరిగేదేంటి అనే వివరాలు నేను మీతో చెప్తాను. సామెతల గ్రంథం 17, 11, 13. తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట క్రూరదూత పంపబడును. ఆ తర్వాత 13వ వచనం, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఇక్కడ 2 మాటలు మీరు చూడండి. తిరుగుబాటు చేసే వ్యక్తులు, వ్యతిరేకించే వ్యక్తులు, విరోధముగా గుమిగూడే వ్యక్తులు ఎవరు అనంటే వాళ్ళ మనసంతా ఏం కోరుకుంటుందంటే కీడు చేయాలనే కోరుకుంటుందట. ఒక వ్యక్తి ఒక సమూహాన్ని ఏర్పరచుకుని ఒక వ్యక్తికి కీడు చేయటానికి బయలుదేరాడు, త్వరపడి పరిగెత్తుతున్నాడు, ఆలస్యం చేయకుండా త్వరగా కీడు చేయాలని పూనుకున్నాడంటే ఆ వ్యక్తి ఎవరు అనంటే మొదట మీరు గుర్తుపెట్టుకోండి, తిరుగుబాటు చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక నడిపింపు మీద తిరుగుబాటు చేస్తున్నాడు, ఒక సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు, ఒక కుటుంబం మీద తిరుగుబాటు చేస్తున్నాడు, కొన్ని శాసనాల మీద, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారంటే ఎందుకు ఆ తిరుగుబాటు మనసు అని అంటే వాళ్ళ మనసులో ఉంది ఏంటంటే కీడు చేయాలి అనే ఆలోచన వాళ్ళకి ఉందట. అయితే బైబిల్ అంటుంది, కీడు చేసే మనసు నీకు వచ్చి తిరుగుబాటు చేసేవనుకో నీ వెంటే క్రూరదూత కాదు, క్రూరదూత, భయంకరమైనటువంటి మృగాలు, క్రూర మృగాలు నీ వెంట వస్తాయి, జాగ్రత్త. నిన్ను చీల్చేస్తాయి, జాగ్రత్త. నీకు నష్టాన్ని కలిగేస్తాయి, జాగ్రత్త. ఏమి జరగట్లేదుగా, ఎన్నో సంవత్సరాలుగా మేము ఎంతోమంది మీద తిరుగుబాటు చేశాం, ఎంతోమందికి కీడు చేశాం, ఎంతోమందిని ఏడిపించాం, ఎంతోమందిని అల్లరిపాలు చేశాం, మాకే కీడు జరగలేదు, మా వెంట ఏ క్రూరదూత రాలేదు అని భ్రమలో బ్రతకొద్దు. మీ వెంటే ఉంటాడు క్రూరదూత. ఎప్పుడు నష్టం, నాశనం, అపాయం సంభవిస్తుందో తెలియదు గనక మీలో తిరుగుబాటు మనసు కానీ, కీడు చేయాలన్న
తలంపులు కానీ ఉంటే మానుకోండి. ఎందుకనంటే కీడు చేయటం అనేది దేవుని దృష్టిలో అసహ్యమైన ప్రక్రియ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సామెతలు 21:10 ఈ రీతిగా రాయబడింది, భక్తిహీనుని మనస్సు కీడు చెయ్య కోరును. భక్తిహీనుడు, భక్తి గలవాడు ఎవడు కూడా కీడు చేయడండి. తన సహోదరులకి, తన తోటివారికి, తన ఇంటి వారికి, తన ఇరుగు పొరుగు వారికి, తన సమకాలీకులకు, తమ సంఘ బిడ్డలకి ఎవరికి కీడు చేయడు. భక్తి గలవాడు, పరిశుద్ధత గలవాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు, నీతి నిజాయితీ కలిగిన వాడు కీడు చేయడు. మరి ఎవరు కీడు చేసేది? భక్తిహీనమైన మనస్సు, భక్తిలో దిగజారిపోయిన స్థితి కలిగిన వాళ్ళే కీడు చేయాలన్న ఆలోచనతో త్వరపడి పరిగెత్తుతారు. అపవాది చేత ప్రేరేపించబడి, అపవాది సంబంధుల చేత ప్రేరేపించబడి త్వరపడి కీడు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళ ముగింపు ఏంటి మరి అని అంటే సామెతలు 11:27 రాయబడింది, కీడు చేయువానికి మరల కీడే మూడునుగాక. ఎవరు ఆమె చెప్పట్లేదు దేవుడి దేవల. మరి మీరు ఎంతమంది కీడు చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఎవరో ఒకళ్ళు అలా ఉంటారేమో అనుకున్నాను, కానీ అందరూ ఇదే రూట్లో ఉంటారని కల్లో కూడా ఊహించలేదు. ఒక్కసారి గట్టిగా చెప్పండి, కీడు చేయువానికి మరలా కీడే మూడునుగాక. చెప్పండి, తప్పే ఉంది? కీడు చేసే జాతి కాదుగా, తిరుగుబాటు చేసే జాతి కాదుగా, భక్తిహీనమైన మనసు కలిగిన వారం కాదుగా. మనం మేలే కోరేవాళ్ళం, మేలు చేయటానికే సిద్ధంగా ఉన్నవాళ్ళం కాబట్టి మనం ధైర్యంగా ఒప్పుకోగలం. ఏమనంటే కీడు చేసిన వానికి కీడు మరలా మూడిద్ది. కర్మ ఎవరిని విడిచిపెట్టదండి, గుర్తుపెట్టుకోండి. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. కాలం మర్చిపోదు నువ్వు చేసిన కీడు, కర్మ మర్చిపోదు నువ్వు చేసిన కీడు. తగిన సమయంలో మరలా నీ కర్మ నీ మీదకే వస్తుంది, నీ కీడు నీ మీదకే వస్తుంది. కాబట్టి దేవుని పిల్లలకు నా 2 చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, కీడు చేయు సమూహంతో చేతులు కలపబాకండి. కీడు చేయటానికి త్వరపడి పరిగెత్తి పాదాలు కలిగి నడుచుకోబాకండి. కీడుకు దూరంగా ఉండండి, కీడుకు ప్రతి కీడు చేయబాకండి. ఎల్లప్పుడూ మీరు ఒకరికొకడు మేలు చేయాలన్న మనసు కలిగి నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆ తర్వాత 6వ సంగతి సామెతలో 6:19 రాయబడినటువంటి మాట, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంది ఆ మాట. ఏ ఫాల్స్ విట్నెస్ దట్ స్పీక్ లైస్. ఫాల్స్ విట్నెస్ అంటే కల్పించబడిన వాటిని పలికే అబద్ధ సాక్షి. లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, లేని వార్తలను పుట్టించే అబద్ధ సాక్షి దేవుని దృష్టిలోనట అసహ్యుడు, అసహ్యురాలు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని పిల్లలమైనటువంటి మనం లేని వార్త పుట్టించకూడదు, లేని వాటిని పలకకూడదు, కల్పించిన వాటిని ప్రచారం చేయకూడదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి, మనం వాస్తవాలే మాట్లాడాలి, సత్యమే పలకాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫాల్స్ విట్నెస్ పొరపాటున మనం చెప్పకూడదు. లేని వాటిని పలికే అబద్ధ సాక్షులుగా మనం ఉండకూడదు. ఆ లేని వాటిని పలికే అబద్ధ సాక్షులు అంటే దేవునికి ఎక్కడ లేని అసహ్యత, ఎక్కడ లేని చేదర, ఎక్కడ లేని దుఃఖం, బాధ కలిగి వాళ్ళని క్షణాల్లో విడిచిపెట్టేస్తాడు. నా మాట ఏనండి, కంఠంలో ఊపిరున్నంత వరకు ఎవరి మీద కూడా లేని వార్తలు పుట్టించబాకండి, లేని వార్తలు పుట్టించబాకండి, కల్పించినటువంటి వార్తలు పుట్టించబాకండి. మీకు తెలిసిన ఎవరో నోట మీరు విన్నారు, మీరు వాటిని పబ్లిసిటీ చేయటం అంత ఆశీర్వాదకరం కాదు, అంత ఆశీర్వాదకరం కాదు. మీకు నిజం తెలిస్తే
మొదట ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం ఉంటే అడగండి, మీకు అంత భారం ఉంటే సంఘం మీద. అంతేగాని ఏమి తెలియకుండా ఎవరి ద్వారానో తెలుసుకొని ఏదో తెలుసుకొని ఎదుటి వాళ్ళని బలహీనపరచడానికి, కృంగజేయటానికి, అధైర్యపరచడానికి, నలగగొట్టడానికి లేని వార్తలు పుట్టించబాకండి. కొంతమంది ఉన్న సంగతులు చెప్తేనే ఉలిక్కి పడతారు, ఉన్న సంగతులు చెప్తేనే ఉలిక్కి పడతారు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటేనే భుజాలు దౌడుకుంటూ ఉంటారు కొంతమంది. మరి అట్టాడిది లేని వాటిని పలికితే దేవుడు మాత్రం పొరపాటున సహించడని బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది. కనుక లేని వార్త ఎవ్వరి మీద పుట్టించబాకండి. దేవునికి మహిమ కలుగునగాక. అందరు చెప్పండి గట్టిగా, లేని వార్తలు చెప్పబాకండి. నాకండి పలానా వ్యక్తి సినిమా హాల్ దగ్గరికి కనబడ్డాడు, పలానా వ్యక్తి షాపింగ్ మాల్ దగ్గర సిగరెట్ తాగుతా కనబడ్డాడు. నిజంగా నీకు ఆ సూపు సరిగా కనబడుతుందా, సైట్ వచ్చిందా? ఆయన మన విశ్వాసేనా, మన సంఘ పెద్దేనా, మన మందిరానికి వచ్చే భక్తులేనా? మీరు గమనించారా లేదా? పలానా వ్యక్తి ఏంటి తాగుతున్నాడు, పలానా వ్యక్తి ఏంది బూతులు మాట్లాడుతున్నాడు, పలానా వ్యక్తి ఏంది పోలీస్ స్టేషన్ దగ్గర కనబడ్డాడు అబద్ధ సాక్ష్యం చెప్పడానికి, పలానా సహోదరి ఏంటి నడి రోడ్డు మీద అడ్డంగా బైక్ ఆపుకొని కుర్రాళ్ళతో ఎక్సెకాలు పడుతుంది. ఏమో మన సహోదరియేనా, మన విశ్వాసేనా అని పరిశీలనగా చూడరు. వాళ్ళు దూరం చూశారు, సరిగ్గా కనబడింది, సరిగ్గా కనబడలేదు, లాంగ్ సైట్ ఉంది వాళ్ళకి. వాళ్ళే అనుకున్నారు వాళ్ళ యొక్క మూమెంట్ని బట్టి లేని వార్తలంతా పబ్లిసిటీ, లేని వార్తలంతా పబ్లిసిటీ. నా మాటనండి, ఎవ్వరి మీద ఎట్టి పరిస్థితుల్లో లేని వార్తలు పుట్టించొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు. ఇది దేవుని దృష్టిలో చాలా అసహ్యమైంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట చదువుకుందామా? 23వ అధ్యాయం నిర్గమకాండం మొదటి 3 వచనాలు చదువుకుందాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు, వ్యాజ్యమాడువాడు పేదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. ఇక్కడ 2 మాటలు చెప్తాను చూడండి. లేని వార్తను పుట్టించకూడదు, అబద్ధ సాక్ష్యం, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో కలవకూడదు. దుష్టునితో కలవకూడదు అంటే అర్థం ఏంటి? అన్యాయపు సాక్ష్యం చెప్పేది, అబద్ధపు సాక్ష్యం చెప్పేది, లేని వార్తలను పబ్లిసిటీ చేసేది ఎవరు అంటే దుష్టుల సంబంధులు, సాతాను సంబంధులు, అపవాది చేత ప్రేరేపించబడిన వ్యక్తులే ఎలాంటి దారుణాలకు ఒడిగడతారు. కాబట్టి ఆ సమూహంలో మీరు చేరొద్దు. న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పివేసే సమూహంలో చేరొద్దు. దుష్కార్యములను జరిగించడానికి ఆతృత పడే సమూహంలో మీరు కలియవద్దు అనే మాటలు మీరు అక్కడ గమనిస్తారు. కొంతమందికి ఎవరిని వెంబడించాలో తెలియదు, ఎవరు పిలిస్తే వారి వెంట వెళ్ళిపోతారు. నేను ఎందుకు రావాలి, ఏం జరిగింది అసలు తెలుసుకోరు. కుడివిస్తే పండగే, మాట్లాడే అవకాశం ఇస్తే చాలు రెచ్చిపోయి ఏది పడితే అది బరిదగించి మాట్లాడేస్తూ ఉంటారు. అది అవసరమా? ఇక్కడ దుష్కార్యాలు చేసే వాళ్ళని నేను వెంబడిస్తుంది, దుష్టునితో కలిసా నేను అన్యాయపు సాక్ష్యం చెప్పడానికి లేని వార్తను పుట్టిస్తుంది. నేను లేని వాటిని పలికే అబద్ధ సాక్షిగా ఉండకూడదు కదా. అలా ఉంటే దేవుడు నన్ను అసహించుకుంటాడేమో, నోట నుండి ఉమ్మేస్తాడేమో. ఆ భయమే లేకుండా కొంతమంది ఎట్టబడితే అట్లా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా చాలా ప్రమాదం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేని వాటిని పుట్టించే అబద్ధ సాక్షులుగా మనలో ఏ ఒక్కరము లేకుండా జీవించుదముగాక. చివరిగా ఒక్క మాట, అదేంటంటే సామెతల గ్రంథం 6:19 రాయబడిన మాట, అన్నదమ్ములలో
జగడములు పుట్టించువాడు. ఎవరైతే ఈ జగడాలు పుట్టిస్తున్నారో, వివాదాలు పుట్టిస్తున్నారో, కలహాలు పుట్టిస్తున్నారో, ఎవరి మధ్యలో? అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, అత్త కోడల మధ్యలో కావచ్చు, విశ్వాసి మధ్యలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్యలో కావచ్చు, విశ్వాసులకి సేవకులకి మధ్యలో కావచ్చు, పాస్టర్లకి సిస్టర్లకి మధ్యలో కావచ్చు, బ్రదర్స్కి పాస్టర్స్కి మధ్యలో కావచ్చు. ఎవరి మధ్యలోనైనా సమాధానంగా, బంధువుల్లాగా, ఒక్క కుటుంబ సభ్యుల్లాగా, ఒక్క రక్త సంబంధుల్లాగా, ఒక్క ఆత్మ సంబంధమైన పరిశుద్ధ కుటుంబంలాగా ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా, సమాధానంగా కలిసి ఉంటున్నటువంటి కుటుంబంలో, కలిసి ఉంటున్నటువంటి బంధువుల మధ్యలో, కలిసి ఉంటున్నటువంటి అన్నదమ్ముల మధ్యలో, కలిసి ఉంటున్నటువంటి అత్తాకోడల మధ్యలో ఎవరైతే కలహాలు పుట్టిస్తున్నారో, భేదాలు పుట్టిస్తున్నారో వారంటే దేవునికి అసహ్యం. అందరు చెప్పండి గట్టిగా, దేవునికి అసహ్యం. కాబట్టి మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీరు పచ్చని కాపరాల మధ్యలో చిచ్చు పెట్టేవాళ్ళుగా ఉన్నారా? ఆనందంగా, ఐక్యతగా, సమాధానంగా, సంతోషంగా భక్తి మార్గాల్లో నడిపించబడుతున్న వాళ్ళ మధ్యలో వాళ్ళని విడదీయటానికి, వాళ్ళని వేరు చేయటానికి, వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి ఒకరి మీద ఒకరికి శత్రుత్వం, విరోధాలు కలిగించేవారిగా, పగ కలుగజేసేవారిగా మనం ఉన్నట్లయితే మన జీవితం దైవ దృష్టిలో అసహ్యంగా మారిపోయిందని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవ్వరి మధ్యలో కూడా జగడాలు పుట్టించకూడదు, కలహాలు పుట్టించకూడదు, భిన్నాభిప్రాయాలు కలుగజేయకూడదు, ఎవ్వరికి విరోధ భావాలు కలిగించకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ జగడాలు పుట్టించే వ్యక్తులు ఎవరు? అసలు జగడాలు ఎందుకు పుట్టిస్తున్నారు? 2 మాటలు చెప్తాను, అందరూ చక్కగా బైబిల్ తెరిచి చూడండి ఆ మాటలన్నీ. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు నేను చదువుతాను, చూడండి. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులో ప్రాణములోనికి దిగిపోవును అనే మాటలు ఇక్కడ మనం గమనిస్తాం. ఇందులో ఒక చిన్న మాట చెప్తాను చూడండి. కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోద్ది. చూడండి, ఇదివరకే కట్టి పొయ్యిలు ఉండే పొయ్యి ముట్టించిన తర్వాత కట్టెలు పెడితే ఆ అగ్ని వచ్చేది. ఆ అగ్ని ద్వారా వంటలు సిద్ధపరచుకునేవాళ్ళు. అయితే పొయ్యిలో పెట్టాల్సినటువంటి కట్టెలు అయిపోయినాయి అనుకోండి, ఆ అగ్ని ఏమైపోద్ది? చల్లారిపోద్ది. అలాగే కొండెగాడు లేకపోతే, కొండెగత్తె లేకపోతే జగడాలు చల్లారిపోతాయి. కలహప్రియుడు లేకపోతే కలహాలు చల్లారిపోతాయి, పగలు చల్లారిపోతాయి, కోపాలు చల్లారిపోతాయి, ద్వేషాలు చల్లారిపోతాయి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కొండెగాడు, కొండెగత్తె అంటే చాడీలు చెప్పేవాళ్ళ ద్వారా, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళ ద్వారా, ఇక్కడ మాటలు అక్కడ మోసి, అక్కడ మాటలు ఇక్కడికి మోసే వాళ్ళ ద్వారా ఎక్కువగా జగడాలు, కలహాలు మొదలవుతున్నాయి చాలామందిలో. ఇదొక బిజినెస్ అయిపోయింది, ఇదొక వ్యాపారం అయిపోయింది. ఇక్కడ వార్తలు అక్కడికి మోయటం, అక్కడ వార్తలు ఇక్కడికి మోయటం. అక్కడికి వెళ్ళాలంటే 2-3 గంటలు ప్రయాణం పడుతుంది. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది కదా, ఇమ్మీడియట్గా ఇక్కడ వార్తలు అక్కడికి మోసేయటం, అక్కడ వార్తలు ఇక్కడికి మోసేయటం. సమాధానంగా ఉన్న సహోదరుల మధ్యలో జగడాలు పుట్టించడం, మంట పెట్టడం, కలహాలు కలుగజేయటం.
నా మాటనండి, ఈ కలహాలు చాలా చాలా ప్రమాదకరం. మీ జీవితంలో ఈ జగడపు మనసు చల్లారిపోవాలి. జగడాలు మనం పుట్టించకూడదు. జగడాలు పుట్టించామో దేవుడు మనల్ని అసహించుకుంటాడు, మనల్ని విడిచిపెడతాడు. దేవుడు మనకు దూరం అయితే ఆ ఎడబాటు మనం తట్టుకోలేం. కాబట్టి ప్రియులారా, మనలో జగడాలు పుట్టించే మనసు తొలగించుకుని సమాధానపరచడానికి ప్రయత్నం చేద్దాం, ఐక్యపరచడానికి ప్రయత్నం చేద్దాం, ఆ విరోధ భావాలు తగ్గించే ప్రయత్నాలు చేద్దాం. కానీ ఎవరి మధ్యలో జగడాలు పుట్టించొద్దు. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. ఈ 26వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వాక్యంలో ఒక మాట రాయబడింది. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. తలల పైకి చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు అనే ఒక మాట రాయబడింది. తన పొరుగు వానితో జగడం పెట్టుకోవటానికి, కలహం పెట్టుకోవటానికి ఇతనిలో తన పొరుగు వాని మీద ఏ బాధ లేదు. తన పొరుగువాడు తనకి ఏ రోజు ఏ కీడు, హాని, నష్టం, నాశనం చేయలేదు. పొల్లెత్తి చిన్న మాట కూడా అనలేదు. కానీ అసలు తనకు సంబంధం లేని మ్యాటర్ ఇది. తనకు సంబంధమే లేదు ఈ మ్యాటరు. కానీ ఎందుకో మరి తనకు పట్టని జగడాన్ని బట్టి రేగుతూ ఉంటారు, వాగుతూ ఉంటారు, ఊగుతూ ఉంటారు. కొంతమంది గింజుకుంటూ ఉంటారు. నా గురించే నన్ను అందరి మధ్యలో అవమానపరిచేశారు, నా సంగతులు అందరికీ తెలుసు. నిజంగా తెలుసో తెలీదో వీళ్ళే ప్రచారం చేసుకున్నారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వీళ్ళు ఎవరు అంటే బైబిల్ చెప్తుంది, తనకు పట్టని జగడమును బట్టి రేగే వాళ్ళంతా కూడా దాటిపోతున్నటువంటి కుక్క. అది మామూలు కుక్కో, బజారు కుక్కో, చిత్తకార్తె కుక్కో, పిచ్చి కుక్కో మనకు తెలియదు. అది వీళ్ళని దాటి వెళ్ళిపోతుంది. వీళ్ళని చూసింది, ఒకసారి ఆగి చూసి వీళ్ళతో మన సంబంధం లేదని దాటిపోతుంది. దాటిపోతుంటే నన్ను చూసి కూడా దాటిపోతావంటే పిచ్చి కుక్క, చిత్తకర్తి కుక్క, గజ్జి కుక్క, ఆగో వస్తున్నా అని ఆ పిచ్చి కుక్కని వెంటబడి దాని చెవులు పట్టుకుంటే ఆ వ్యక్తిని ఏమంటారంటే, తనకు పట్టని జగడాన్ని బట్టి రేగేవాడు, ఆ దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకున్నవాడు, ఇద్దరు సేమ్ టు సేమ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీకు పట్టని ఆ జగడాలు, కలహాలను, ఆ కారణాలను బట్టి మీరు రేగిపోవద్దు, ఊగిపోవద్దు. ఏడ్చి మొహం కుడువులు కొండలాగా చేసుకోవద్దు. మీకు సంబంధం లేని మ్యాటర్లో మీరు తలబెట్టకూడదు. మీకు సంబంధం లేని విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. కాబట్టి మీకు ఎంతవరకు మీకు ఉపయోగకరమైనటువంటి విషయాలు ఉన్నాయో అంతవరకు తీసుకోండి. అన్నిట్లో తలదూర్చి లేనిపోని జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకుని ఉన్న విలువని, ఘనతని పాడు చేసుకోకూడదు. బైబిల్ అంటున్నటువంటి చక్కని మాట ఏంటంటే, తనకు పట్టని జగడాన్ని బట్టి రేగువాడు దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకున్న వాటితో సమానము అని. ఈ జగడాలు పెట్టటం, కలహాలు పెట్టటం, చిచ్చు పెడతాం, విడిచిపెడదాం, విసర్జిద్దాం. ఈ జగడాలు పెట్టేవాళ్ళు ఎవరో ఒక మాట చెప్పి వాటిని విడిచిపెట్టేసి ప్రయత్నంలోకి వెళ్ళిపోదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:23, నేర్పులేని మూడుల వితర్కములు, వివాదములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుదముగాక. ఇక్కడ బైబిల్లో రాసిన చక్కని మాట ఏంటంటే, నేర్పులేని మూర్ఖుల వితర్కములు, వివాదాలు, వాగ్వాదాలు జగడాలే పుట్టిస్తాయి, వివాదాలే పుట్టిస్తాయి, కలహాలే పుట్టిస్తాయి అని ఎరిగి ఆ యొక్క నేర్పు లేని, సరి అయిన అవగాహన లేని వితర్కములు, వివాదాలు పూర్తిగా విసర్జించాలి. దేవుని పిల్లలు ప్రతి వివాదంలో తలదూర్చకూడదు, వితండవాదన చేయకూడదు, అనవసరంగా వాగ్వాదం చేయకూడదు.
చేయకూడదు. కొన్ని విషయాల్లో దైవజనులు నాతో చెప్పిన మాట ఏంటంటే, నేర్పులేని మూర్ఖులతో ఎప్పుడు మనం నోటికి నోరు అందించకూడదు. వాళ్ళు నేర్పులేని మూర్ఖులు. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ఎలాగైనా ప్రవర్తిస్తారు, ఎలాగైనా వాగుతారు, ఎలాగైనా దూషిస్తారు. వాళ్ళ నోటికి మనం నోరు అందించకూడదు. అందిస్తే ఏమైద్ది అని అంటే, పెంట మీద రాయేసామనుకోండి, ఆ పెంట చింది మన ముఖానే పడుతుంది. లేనిపోని కంపు దుర్వాసన వచ్చేస్తుంది. శరీరం అంతా పెంట అయిపోద్ది. అలా కాకుండా అక్కడ పెంట ఉందని తెలిసి దాన్ని తప్పుకుని వెళ్ళిపోయాం అనుకోండి, వాసన రాదు, ఆ పెంట మన మీదకి చెందదు. కాబట్టి మూర్ఖులు, నేర్పులేని మూర్ఖులు ఎవరంటే పెంట లాంటి వాళ్ళు, బహిర్భూమిలో విసర్జించిన పెంట లాంటి మనుషులు. వాళ్ళతో మనం వాదించకూడదు, వితర్కానికి దిగకూడదు. నువ్వెంతంటే నేనంత, తేల్చుకుందాం అంటే తేల్చుకుందాం, ఇట్లాంటి మాటలొద్దు మనకి. మనం అలాంటి నేర్పులేని మూర్ఖుల వితర్కములను, వివాదాలను, జగడాలు పుట్టిస్తాయి, చాలా ప్రమాదాలు సృష్టిస్తాయి అని ఎరిగి ఆ వితర్కాలని, వివాదాలను విడిచిపెట్టి ఎవరి మధ్యలో జగడాలు పుట్టించకుండా సమాధానం కలిగించడానికి ప్రయత్నం చేసి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మారి దేవుని దృష్టిలో గణపరచబడదాం, ప్రేమించబడదాం, సాక్షులుగా ప్రకాశిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. మూలవాక్యం చెప్తాను, గమనించండి. మిమ్మును విడిపించుటకును మీ శత్రువులను మీ చేతికి అప్పగించుటకును మీ దేవుడైన యెహోవా మీ పాలెములో సంచరించును. ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడిచిపోకుండా నిమిత్తం నీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి. అసహ్యమైనవి ఏమిటి అనంటే, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఈ 7 సంగతులు మీలో ఉంటే వాటిని విసర్జించండి, విడిచిపెట్టి పరిశుద్ధంగా మీ జీవితాన్ని మలుచుకోండి. దేవుడు మీ మధ్యలో సంచరించి మహిమగల కార్యాలు జరిగించునుగాక.